నుంచి ప్రస్తావించేంత ఓపిక గాని ఆ అవగాహన గాని ఆయనకు లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక 50 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. అవును. దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన పొరపాటు కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళ వేతనాలు సవరించడమే తప్ప రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళ వేతనాలు సవరించలేదు. సుమారుగా 15-20 సంవత్సరాలు అవుతుందండి. అంటే ఇది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ అండి గవర్నమెంట్. ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకేం యూనియన్స్ ఉండవు. ఆ చట్టాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఇదిగో ఈ ధరల పెరుగుదలను బట్టి 14 తర్వాత అంగన్వాడీ వాళ్ళే అంగన్వాడీ, నాట్ ఓన్లీ అంగన్వాడీ, అసంఘటిత రంగ కార్మికులు ఇప్పుడు అన్ని వర్గాలు ఉన్నాయిలేండి. హోటల్ ఎంప్లాయీస్ లేకపోతే అన్ని వర్గాలే పెంచాం సార్. అన్ని వర్గాలే పెంచాం సార్. 20% నుంచి 40% ఒక్క నిమిషం జీవి. అది సరి చేయాలండి. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఆ రోజుల్లో. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ మేము కలిసి కార్మిక సంఘాల తరఫున రిప్రజెంట్ చేశాం. అయ్యా, నీకు గవర్నమెంట్ గా ₹1 పడాల్సిన పని లేదు, ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు పెంచాలని. ఇదే అంతే ఉందన్న, నెల రోజుల లోపల చేసేస్తా అన్నాడు. అన్నారా? నెల రోజులు చేస్తామన్నాను. ఈ నెల రోజులు కాదు, 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ ఊసే లేదు. రెండవది ఏమంటే స్కీమ్ వర్కర్ గురించి చెప్పాడు. అంగన్వాడీ దాని గురించి ఏం చెప్పాడంటే వాళ్లకు నవరత్నాలు అప్లై కావడం లేదు, అప్లై చేస్తాము అన్నాడు. నవరత్నాలు అప్లై చేయడం అనేది ఒక భాగం. మేం చెప్తున్నది ఏమంటే 42 రోజులు సమ్మె సందర్భంగా నువ్వు ఏం వాగ్దానం చేసిన వాళ్లకు జూలైలో వేతనాలు పెంచుతాను అన్నావు. మరి వేతనాలు పెంపుదల గురించి ఒక మాట లేదు దాంట్లో. అట్లాగే మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ సిస్టాన్ని అబాలిష్ చేసి అందరిని రెగ్యులర్ చేస్తా ఉన్నావు. అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా నేను సరి అయినటువంటి వేతనాలు చెల్లిస్తున్నా అన్నావు. ఇప్పుడు ఆ మాటే లేదు. ఇప్పుడు ఉద్యోగులకు, ఎన్జిఓలకు కానీ, టీచర్లకు కానీ, ఈవెన్ పోలీస్ వాళ్ళకి కానీ కొత్తగా రిక్రూట్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఈ సిపిఎస్ ఉంది, వాళ్ళు ఓపీఎస్ కావాలని అడుగుతున్నారు. వారం రోజుల్లో ఇస్తా అని పోయినసారి వాగ్దానం చేసినావు. ఇప్పుడు జీపీఎస్ అని కొత్త స్కీమ్ పెట్టినావు, దాన్ని ఎవరు అంగీకరించడం లేదు. దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. అంతేకాదు సార్, మొన్న ఈ పిఆర్సీ ఇచ్చినారు కదా, పిఆర్సీ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదండి గవర్నమెంట్. ఇచ్చింది అన్న పిసరంతా ఇచ్చింది, దాని బకాయిలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. డిఏల బకాయిలు ఇవ్వడం లేదు. ఒక్క ఉపాధ్యాయులకి 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి గవర్నమెంట్ వైపు నుంచి. ఎన్జిఓలు మొత్తం కలుపుకుంటే ఇంకా ఎన్ని వేలు అవుతుందో. కాబట్టి అసలు వాళ్ళ డబ్బులు జీపీఎఫ్ లో ఉండే డబ్బులు వాడుకున్నారు. ఎన్ని విధాల కాంట్రాక్ట్ పర్మనెంట్ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వేధించాలనో, టీచర్లను వేధించాలనో అన్ని రకాలుగా వేధించేటువంటి ప్రభుత్వం అండి. పోలీసు వాళ్ళు స్కూళ్ళ దగ్గర పోయి ఏది ఐరిష్ కెమెరాస్ పెట్టి ఫోటోలు తీసుకోవడం అండి. ఎక్కడన్నా ఉందండి? టీచర్ ఉపాధ్యాయుల్ని పిల్లల ముందు అవమానం చేయడం, పోలీసు వాళ్ళు పోయి ఉండడం. ఈ రకంగా వాళ్ళ హృదయాలు మణుతున్నాయి సార్. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడలేదు, ఉపశమనం ఏం లేదు. కాబట్టి మొత్తం ఎంప్లాయీస్ అందరండి ఈరోజు వర్కర్స్, ఎంప్లాయీస్ ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితులు లేరు. ఇప్పుడు కనీసం నేను సెంటర్ తో మాట్లాడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైనా మరి ఎలక్షన్ ప్రణాళిక చేయొచ్చు కదా ఆయన. అవును, ఎలక్షన్ ప్రణాళిక నవరత్నాలు కాదు కదా. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా రేపు మళ్ళీ ఒకసారి నీకు నీ నెత్తి మీద భారం పెడితే నువ్వు ఏం చేస్తావో చెప్పాలి కదా. విశాఖ ఉక్కును ఫ్యాక్టరీ, విశాఖ ఫ్యాక్టరీని కాపాడుతాను ఒక్క మాట చెప్తున్నావా? మొన్న పోయినాడు విశాఖపట్నంలో, నష్టాల్లో ఉంది 5 అంటాడు. ఎంత అమాయకుడు అండి, అజ్ఞాని. ఎట్లా ముఖ్యమంత్రి ఏదంటాడు? కాబట్టి వర్కింగ్ క్లాస్ సంబంధించింది కానీ అసంఘటిత రంగానికి, సంఘటిత రంగానికి, అట్లాగే ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, నిరుద్యోగ యువతకు డిఎస్సీలకు సంబంధించి కానీ, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి సంబంధించి లేదా ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కానీ ఒక్క మాట లేకుండా ఎంతసేపు ఉన్న బట్టన్ నొక్కుడు కార్యక్రమాలు మళ్ళా పెట్టడం తప్ప ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టిందనేటువంటి వాస్తవాన్ని గ్రహించినప్పుడు ఈయన మాటలు ఎవరికి మళ్ళా అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవండి. కాబట్టి ప్రభుత్వము ఇది ఎంతసేపు ఉన్నా దాచుకో ప్రభుత్వం. ఇది కొల్లగొట్టు, మినరల్ రిసోర్స్ కొల్లగొట్టు, ఇసుక కొల్లగొట్టు, సారాయి ద్వారా కొల్లగొట్టు, సమాజాన్ని ఎన్ని విధాలైతే అన్ని